ప్రధాని మోదీ జన్మదినం ఆ జిల్లాలో రాజకీయ జగడానికి దారితీసింది. ఫ్లెక్సీల వార్ పరాకాష్ఠకి చేరింది. సాక్షాత్తు దేశ ప్రధాని ఫ్లెక్సీలను తొలగించడం వెనుక ఎవరున్నారు? ఆ జిల్లాలో కూటమి అంటే రెండు పార్టీలేనా? ఫ్లెక్సీల రచ్చపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఇంతకీ ఏదా జిల్లా? ఏమిటా వివాదం? విజయనగరం నియోజకవర్గంలో ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. కూటమి పార్టీలో చిచ్చు పెట్టేందుకే కొందరు కావాలని వివాదాన్ని సృష్టించారనే చర్చ జరుగుతోంది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కూతురు, ప్రస్తుత డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమించింది. దీంతో విజయనగరంలో నిస్తేజంగా ఉన్న ఫ్యాను పార్టీలో ఒక్కసారిగా జోష్ వచ్చిందట. దీంతో జిల్లా కేంద్రం అంతా శ్రావణి ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. పులిమీద పుట్రలా ఇదే సమయంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు రావడం వివాదానికి దారితీసిందంటున్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు కూడా విజయనగరం నియోజకవర్గాన్ని ఫ్లెక్సీలతో నింపేశాయి. ఎవరి పార్టీ వారిది, ఎవరి అభిమానం వారిది అనుకున్నారట అంతా. కానీ అక్కడే మొదలైంది అసలు వివాదం. డిప్యూటీ మేయర్ ఫ్లెక్సీలపై మోదీ ఫ్లెక్సీలను కట్టడంతో రచ్చ మొదలైంది. విజయనగరం కార్పొరేటర్లో మెజారిటీ ఉన్న వైసీపీ ప్రధాని బర్త్డేకి పెట్టిన ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారట కమలం పార్టీ నేతలు. దీనిపై విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కమిషనర్ని అడ్డుకొని వాదులాటకు దిగారు. అర్ధరాత్రి నుంచి తెల్లారేదాకా ఆందోళన చేశారు. అయితే బీజేపీ నిరసన కార్యక్రమంలో ఎక్కడా పసుపు జెండా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిందంటున్నారు. విజయనగరంలో బీజేపీ నిరసనకు జనసేన నేతలు మద్దతుగా నిలిచినా టీడీపీ కలవకపోవడం మిత్రభేదాన్ని బయటపెట్టిందంటున్నారంతా. తమ పార్టీ నాయకురాలు శ్రావణికి పదవి వస్తే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిపై బీజేపీ నాయకులు మోదీ ఫ్లెక్సీలను కట్టారని ఆరోపిస్తున్నారట వైసీపీ నేతలు. నగరపాలక సంస్థలో అధికారంలో ఉన్నారని, దేశ ప్రధాని అన్న గౌరవం కూడా లేకుండా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇది ఒక్క బీజేపీకి ఎదురైన అనుభవమే కాదని, జనసేన నాయకులు నుంచి నగరపాలక సంస్థ అధికారులతో గలాటా పడుతున్నారని చెప్పుకొస్తున్నారట కూటమి నాయకులు. ఎంతో రచ్చ జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించకపోవడంపై కూటమిలోని మిగిలిన రెండు పార్టీల నేతలు లోలోన మదనపడుతున్నారట. బీజేపీ, జనసేన నిరసనలతో జిల్లా కేంద్రంలోని అన్ని పార్టీల ఫ్లెక్సీలని నగరపాలక సంస్థ అధికారులు తొలగించేశారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సూచనతోనే తగ్గామంటున్న కమలం నేతలు, మా మాటే నెగ్గాలంటున్న వైసీపీ నేతలు, మాకేం పట్టదన్నట్టు తెదేపా నేతలు, కూటమి పార్టీలతో జతకట్టి నిలబడ్డామన్న జన సైనికులతో రంజు మీద ఉంది విజయనగరం రాజకీయం.